నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్ వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎన్నికల సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు చేసిన మోసాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జూన్ 4న ఉదయం ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక పుట్టపర్తి సర్కిల్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన వారి సంక్షేమ పథకాలు వారికి ఇప్పించే దాని కోసం ఈ నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా భావిస్తూ ఒక పెద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. పుట్టపర్తి సర్కిల్లో ఉదయం 10 గంటలకు 4వ తారీఖున కార్యకర్తలం కానీ ప్రజలం కానీ అందరం ఒక చోట జమ అయి అక్కడి నుంచి శ్రీరాములపేట మీదుగా మున్సిపల్ కార్యాలయాన్ని చేరుకొని మున్సిపల్ కమిషనర్ గారికి ఓ వినతి పత్రాన్ని ఇస్తాను. ఆ వినతి పత్రం యొక్క సారాంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానంలో వారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నింటినీ పేద ప్రజలకు అందించాలని చెప్పి, నీకు 15,000 అని చెప్పిన ఆడపిల్లలకు చెప్పిన 15,000 కానీ, లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం కానీ, 50 సంవత్సరాలకే పెన్షన్ కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, రైతు భరోసా 26,000 రూపాయలు కానీ, అమ్మఒడి అందరికి ఇచ్చే కార్యక్రమం కానీ, ఇంకా ఏవైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని తప్పనిసరిగా అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి ఈ నెల జూన్ 4వ తారీఖున ఉదయం 9:30 పుట్టపర్తి సర్కిల్కు కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు చేరుకోవాలని, సంక్షేమ పథకాలన్నీ కూడా అందేది వారికే కాబట్టి వారు చేరుకోవాలని ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మీకు రావాల్సిన డబ్బులను మీరు ఇప్పించుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నియోజకవర్గంలోని ప్రతి అక్కను, చెల్లెలను, ప్రతి తమ్ముడిని, రైతును, నిరుద్యోగిని, ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ నిరసన కార్యక్రమానికి ఆహ్వానిస్తాను. మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఈ నెల 4వ తారీఖున ఉదయం 9:30 పుట్టపర్తి సర్కిల్కు చేరుకొని గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన పర్యటనను నిరసిస్తూ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. జగన్ కాన్వాయ్ ఐతానగర్ ప్రాంతానికి చేరుకునే సమయంలో నల్ల బెలూన్లు వదిలి నిరసన తెలపడమే కాకుండా ఆయన పర్యటనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఐతానగర్లో ఉన్న రౌడీ షీటర్లను పరామర్శించేందుకు జగన్ వస్తుండడం దురదృష్టకరమని దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్లే దారిలో హెచ్ఎఫ్ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు స్థానిక హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లిలో విషాదం జరిగింది. గొల్లపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు గత కొంతకాలంగా శంషాబాద్ కి చెందిన ఒక మాజీ కౌన్సిలర్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రేమ విఫలం కావడంతో రైల్వే ట్రాక్ పై సూసైడ్ చేసుకున్నాడని శంషాబాద్ రూరల్ పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి కాచిగూడ రైల్వే పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజాంపేట మండలం బచ్చురాజుపల్లి గ్రామంలో భూపతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. భూ సమస్యలు ఉన్న రైతులు తమ అర్జీలను రెవెన్యూ సిబ్బందికి అందజేశారు. జరుగుతుంది. 12 వరకు మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులెవరైనా భూ సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారులకు అర్జీలు పెట్టుకోవాలని, వాటిని పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు ప్రారంభించడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సుల్ని నిజాంపేట మండల ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని నమ్మకం. ఈ రెవెన్యూ సదస్సులు ఈ రోజు ప్రారంభమై 12వ తేదీ వరకు ముగింపు జరుగుతుంది. ఇది కూడా విలేజ్ వైజ్గా ప్రతిరోజు ఈ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. కావున నిజాంపేట మండల ప్రజలు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోగలరని నమ్మకం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి సమీపంలో హైవే రోడ్డుపై పోలీస్ చెక్పోస్టు వద్ద గత వారం రోజుల నుండి తనిఖీలు నిర్వహిస్తున్నారు. శివరాంపల్లి చెక్పోస్టు వద్ద అనుమానంతో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కంటైనర్ వాహనంలో 17 ఆవులని 55 దూడలని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒరిస్సాకు చెందిన కంటైనర్ ని అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 3 వ్యక్తులు కంటైనర్లో ఉండడంతో ఈ వాహనాన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తెనాలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఐతానగర్లో టీడీపీ శ్రేణులు నల్ల చొక్కాలు ధరించి నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. జగన్ గో బ్యాక్, వేర్ ఈజ్ రవికురన్ డెడ్ బాడీ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. క్రిమినల్స్ కు అండగా ఉంటున్నారని టీడీపీ శ్రేణులు విమర్శించారు. తెనాలిలో పర్యటిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. రోడ్ షో తరహాలో ఆయన కారును వెంబడిస్తూ నినాదాలు చేశారు. ప్రజలకు జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పట్టణంలోని ప్రధాన రోడ్లపై జెండాలు, బ్యానర్లు, పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలస గ్రామంలో రైతులకు రాయితీపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ముందు చూపుతో విత్తనాలు అందజేయడం శుభపరిణామమన్నారు. రైతులు ప్రయోజనం కోసం ఆంధ్ర ప్రాజెక్టు అభివృద్ది కోసం 1,50,00,000 మంజూరు చేసినట్లు తెలిపారు. రైతులు సకాలంలో విత్తనాలు వేసి మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యంకి ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఎక్కువ వచ్చాయి. దాదాపు 5 కోట్ల సబ్సిడీతో ఇక్కడ విత్తనాలు వచ్చాయని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మనకి రైతులు ఎంత ముఖ్యం అనడానికి మనకి హై లెవెల్ కెనాల్ ఛానల్ కానీ, గొర్లగడ్డ కానీ వీటిని ఆల్రెడీ మన నాయకులు నాకు కాగితాలు ఇవ్వటం, వాటిని కూడా మన మంత్రివర్యులకు ఇవ్వడం కూడా జరిగింది. అతి త్వరలోనే మన హై లెవెల్ కెనాల్ ఛానల్ గురించి, గొర్లగడ్డ గురించి వాటిని పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆంధ్ర ప్రాజెక్టుకి మనం ఈ సంవత్సరం దాన్ని ఆధునీకరణ చేయడానికి సిల్ట్ క్లియరెన్స్, అలాగే ఛానల్స్ అవన్నీ శుభ్రంగా చేయడానికి 1,50,00,000 రూపాయలు ఇచ్చామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అవన్నీ క్లియర్ చేస్తున్నాం. అవి సిల్ట్ అన్ని క్లియర్ చేస్తే టైలాండ్ దాకా వాటర్ రావాలనే ఉద్దేశంతో 1,50,00,000 మొన్ననే శాంక్షన్ చేసాం. కాబట్టి టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్లో మళ్లీ ఉద్యోగాల కోత ప్రారంభమైంది. ఏఐ విప్లవ నేపథ్యంలో వ్యాపార ప్రాధాన్యతలు మారుతున్నాయని పేర్కొంటూ కంపెనీ తాజాగా 305 మంది ఉద్యోగులపై వేటు వేసింది. వీరంతా రెడ్మండ్ ప్రధాన కార్యాలయానికి చెందిన వారిగా సమాచారం. కొన్ని వారాల క్రితమే కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 3% మందిపై తొలగింపులు జరిపిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా ఈ తాజా నిర్ణయంపై స్పందిస్తూ ఇది పనితీరు కారణంగా తీసుకున్న నిర్ణయం కాదు, వ్యాపార దిశను పునర్వ్యవస్థీకరించడానికి తీసుకున్న చర్య మాత్రమేనని స్పష్టం చేశారు. సంస్థ మొత్తం ఏఐ, క్లౌడ్, సెక్యూరిటీ వంటి అభివృద్ది చెందుతున్న విభాగాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే విధంగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలన్నీ ఏఐ దిశగా అడుగులు వేస్తుండగా మైక్రోసాఫ్ట్ తరహా సంస్థల్లో ఉద్యోగ భద్రతపై ఐటీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇవి 11 టీవీ న్యూస్.